జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్లోని అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి జిల్లాలో మాల్దా కూడా ఒకటి. దీనిని ఇంగ్లీష్ బజార్ అని కూడా పిలుస్తారనమాట. చారిత్రక వారసత్వం, సాంస్కృతిక వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వం ఈ మాల్దా యొక్క ప్రత్యేకత అన్నమాట. అంతేకాకుండా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి మామిడి పండ్లకు ఈ ప్రాంతం ఎంతగానో పేరుగాంచింది. ఈ మాల్దా జిల్లాకు ఒక ఘనమైనటువంటి చరిత్ర కూడా ఉన్నది. ఒకప్పుడు ఇది బెంగాల్ రాజధానిగా విరాజిల్లినటువంటి గౌర్ అలాగే పాండువార్ నగరాలకు నిలయం అన్నమాట. అంటే ఒకప్పుడు బెంగాల్ రాజధానులుగా ఉన్నటువంటి గౌర్ పట్టణం అలాగే పాండువార్ నగరాలు ఈ మాల్దా జిల్లాలోనే ఉన్నాయి. ఈ ప్రాంతం మౌర్య సామ్రాజ్య కాలం నుంచి గుర్తించబడింది అనమాట. ఎప్పటి నుంచి? మౌర్య సామ్రాజ్యం కాలం నుంచి అనమాట. అంటే ఈ మౌర్య సామ్రాజ్య చక్రవర్తులు కూడా ఈ మాల్దా ప్రాంతాన్ని పరిపాలించారన్నమాట. ఈ మౌర్య చక్రవర్తులు పరిపాలించారంటే ఈ మాల్దాది ఎంత గొప్ప చరిత్రను కలిగి ఉండదో, ఎంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉండదో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆ తరువాత పాలవంశీయులు, సేనరాజులు ఈ మాల్దా ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా ఎంతగానో సస్యశ్యామలమైందనమాట. ఆ రోజుల్లో పచ్చగా ఉన్నటువంటి ఈ మాల్దా ప్రాంతం మీద మన దేశ దురాక్రమణదారులైనటువంటి తురకల కన్ను పడింది. ఖతం గయ అంతే. ఇంకా మన హిందువులలో ఉన్నటువంటి అనైక్యతను ఆయుధంగా వాడుకొని ఈ తురకలు అలాగే ఈ ముస్లిం నవాబులు కలిసి ఈ మాల్దాను ఆక్రమించుకున్నారు. 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ మాల్దా విషయంలో కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవాలా. అయితే ఫైనల్గా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1948లో ఈ మాల్దాను భారత్లో కలిపేశారనమాట. అంటే ఇప్పుడు మన హైదరాబాద్ని ఎట్లయితే భారతదేశంలో ఎట్లయితే విలీనం చేశారో ఈ మాల్దాను కూడా అదే విధంగా విలీనం చేశారనమాట. ఎందుకంటే ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైనటువంటి ప్రాంతం అనమాట. పైగా అప్పట్లో అంటే మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఇక్కడ హిందువులే ఎక్కువగా ఉండేవాళ్ళు. అంటే 80% హిందువులు ఉంటే 20% ముస్లింలు ఉండేవాళ్ళు అనమాట. 80-20. అందుకే సర్దార్ పటేల్ గారు మన మాల్దాను తిరిగి భారతదేశంలో కలిపేశారు. ఇక ఈ మాల్దా అనేది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జిల్లా అన్నమాట. ఈ మాల్దా జిల్లా అంతా కూడా మామిడి తోటలే ఎక్కువగా ఉంటాయి. చెప్పే కదా, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి మామిడి రకాలు ఇక్కడ పండుతాయన్నమాట. 18వ శతాబ్దం నుంచే ఇక్కడ పట్టు, సిల్క్, జనపనార పరిశ్రమలో అభివృద్ధి చెందినాయి. ఎప్పటి నుంచి? 18వ శతాబ్దం నుంచే. భారతదేశంలో నాణ్యమైనటువంటి జనపనారను ఉత్పత్తి చేసే అతిపెద్ద జిల్లాలో ఈ మాల్దా కూడా ఒకటి. అటువంటి అభివృద్ధి చెందినటువంటి మాల్దా జిల్లాకు బంగ్లాదేశ్తో 170 కిలోమీటర్ల సరిహద్దు ఉండాలి. 170 కిలోమీటర్ల సరిహద్దు. అంతే, అవుట్, ఫినిష్, అయిపోయింది. పశ్చిమ బెంగాల్ను పరిపాలించినటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్టు, తృణమూల కాంగ్రెస్ దౌర్భాగ్యులంతా కలిసి స్వచ్ఛమైనటువంటి మాల్దాను సర్వనాశనం చేసి పడేశారు. ఈ మాల్దాలోకి పెద్ద ఎత్తున ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు తీసుకొని వచ్చారు. దీంతో క్రమంగా మాల్దాలో ముస్లింల జనాభా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు మాల్దా జిల్లాలో ముస్లింల జనాభా 60%కి చేరుకునింది అనమాట. అంటే చూడండి, అంటే మన జనాభా వచ్చేసి 40% తగ్గినారు, వాళ్ళ జనాభా 40% పెరిగినారన్నమాట. అయితే ఈ మాల్దాలోని 2-3 నియోజకవర్గాల్లో హిందువుల జనాభా కొద్దిగా ఎక్కువగా ఉన్నదన్నమాట. అంటే ఈ 3 నియోజకవర్గాలలో బీజేపీ గెలిచేటటువంటి అవకాశం ఉండాలి. అయితే అదే సమయంలో ఈ 3 నియోజకవర్గాలలో బంగ్లాదేశ్ అక్రమ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. మమతా బేగం ప్రభుత్వం వీళ్లకు ఫేక్ రేషన్ కార్డులు, ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఇప్పించిందనమాట. దీంతో ఈ ఫేక్ ఓటర్ల సంగతి చూడడానికి 7 మంది న్యాయాధికారులు ఈ మాల్దా జిల్లాకు పోయినారు. ఇక ఈ న్యాయవాదులంతా కూడా ఈ ఫేక్ ఓటర్ల గురించి లోతుగా అధ్యయనం అయితే చేస్తా ఉన్నారు. వాళ్ళను ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు కూడా పిలిచినారనమాట. చాలా మంది ఫేక్ ఓటర్లు కూడా తొలగించినారు. దీంతో ఇక ఈ ఫేక్ ముండా కొడుకులకు మొత్తం సీన్ అంతా కూడా అర్థమైపోయింది. అంతే కదా. ఇక ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి ఈ అక్రమ ముస్లింలు అలాగే తృణమూల కాంగ్రెస్ పార్టీ గుండాలు కలిసి మాల్దాలోని కలియాచెక్ బ్లాక్ కార్యాలయం దగ్గర 7 మంది న్యాయాధికారులను నిర్బంధించేశారు, అంటే బంధించారు. వీళ్లలో 3 మహిళలు కూడా ఉన్నారు. అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఈ మురికి వెధవలను కంట్రోల్ చేయడం వాళ్ళ వల్ల కాల. అర్థమైందా? అందులోనూ వాళ్ళు కూడా ఇంకా బేగం ప్రభుత్వంలోనే ఉన్నారు కదా పోలీసులు. ఏం చేస్తారు? వాళ్ళు ఏదైనా ఎక్కువగానే చేశారంటే ఆ బేగానికి మళ్ళీ కోపం వచ్చేదన్నమాట. ఇక ఈ విషయం తెలుసుకుంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ విషయం పైన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను ముందస్తు ప్రణాళికతో చేసినటువంటి దాడిగా జస్టిస్ సూర్యకాంత్ గారు కనిపెట్టారు. అధికారులకు ఆహారం అలాగే కనీసం నీళ్లు కూడా అందకుండా కొన్ని గంటల తరబడి నిర్బంధించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని అత్యంత దారుణమైనటువంటి వైఫల్యంగా ఆయన అభివర్ణించాడు. చూడండి,
తిండి అంటే పెట్ల వాళ్ళ ముగ్గురు ఆడవాళ్ళు కూడా ఉన్నారు, కనీసం తాగేదానికి నీళ్ళు లేదంటే ఎంత దుర్మార్గులుయా వీళ్ళ, ఎంత దుర్మార్గులు ఒకసారి ఆలోచన చేయండి. అందులో ఎండలు ఎట్టున్నాయా, ఆ టైంలో కనీసం నీళ్ళు కూడా ఇకపోతే వాళ్ళు గొంతు అరిపి చచ్చిపోతే అప్పుడు ఏం చేయాలా, ఈ బేగాన్ని ఏం చేయాలా, వాళ్ళ గ్యాంగ్ అంతా ఏం చేయాలా ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఇది కేవలం అధికారులను భయపెట్టడమే కాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం యొక్క అధికారాన్ని సవాలు చేయడమేనని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. దీంతో పశ్చిమ బెంగాల్ యంత్రాంగ వైఫల్యం పైన అసహనం వ్యక్తం చేస్తూ ఈ కేసు విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే మన ఎన్ఐఏకి అప్పగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారనమాట. ఇక నేరుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కలగజేసుకోవడంతో ఈ ఘటనకు మాస్టర్ మైండ్ గా భావిస్తున్నటువంటి మఫాకెరుల్ ఇస్లాంను ఏప్రిల్ 3న పోలీసులు అరెస్ట్ చేశారన్నమాట. చూడండి, పైగా వీడు లాయర్ అంట. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 35 మందిని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. ఇక భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి అధికారులకు రక్షణ కల్పించేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే నిర్ణయించింది. దీనికి తోడు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతున్నటువంటి అన్ని కేంద్రాల దగ్గర అలాగే న్యాయాధికారుల నివాసాల వద్ద కేంద్ర భద్రతా బలగాలను తక్షణమే మోహరించాలని చెప్పేసి ఎన్నికల సంఘాన్ని కోర్టు అయితే ఆదేశించిందనమాట. విచారణ కేంద్రాలకు వచ్చే వాళ్ళ సంఖ్యను నియంత్రించాలని చెప్పి సూచించింది. అభ్యంతరాల దాఖలకు 2 లేదా 3, ఒకవేళ ఈ విచారణ సమయంలో అయితే 5గురికి మించి అనుమతించకూడదని చెప్పేసి స్పష్టం చేశారనమాట. ఇదంతా కూడా ఎట్లుంటే మాల్దాలో జరిగినటువంటి ఈ దాడుల వెనక మమతా బేగం హస్తం ఉందన్న సంగతి చెప్పాలంటే బహిరంగ రహస్యమే. ఇక అప్పుడే ఎన్ఐఏ టీం కూడా రంగంలోకి దిగింది. ఇక ఈ ఎన్నికలు అయ్యేలోపు ఎవరు ఈ దాడులు చేశారన్న విషయాలను తెలుసుకొని వాళ్లకు చుక్కలు చూపించనున్నారనమాట. అది విషయం అయితే మిత్రులారా, పొర్రపాటున గనక మళ్ళా ఈ బేగం వచ్చిందా పశ్చిమ బెంగాల్ని వదులుకోవాలా, మర్చిపోవాల్సిందే అంతే. తీసుకుపోయి బంగ్లాదేశ్లో గెలిపేస్తుంది. బతకబల్లే మనం ఇంకా ఇదే ఓన్లీ పశ్చిమ బెంగాల్ మాత్రమే నాశనం అయిపోదు. ఆ పశ్చిమ బెంగాల్ వల్ల దీని అమ్మ నా కొడితే దేశం అంతా కూడా గబ్బు పట్టిపోతుంది. అట్టుంటుంది మిత్రులారా. మాల్దాలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు అలాగే ఎన్ఐఏ రంగంలోకి దిగడం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ కొట్టి మన దేశ భద్రత అలాగే వాస్తవాల గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీ వాట్సాప్ గ్రూపులోను మీ ఫేస్బుక్ గ్రూపులోను షేర్ చేయండి. నిజ నిర్ధారణతో కూడినటువంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.